ఎంతవరకు ఇలా నిజాన్ని దాచిపెట్టగలను? ఇంకొన్ని రోజుల్లో నా పెళ్ళి అవుతుంది. ఇలా నిజాన్ని దాచిపెట్టి తనని పెళ్లి చేసుకోలేను కదా. ఇంకేం జరిగినా పర్వాలేదు, హాసినికి నిజం చెప్పి తీరాలి. హాసిని, ఈ విషయం నీకు నేను ముందే చెప్పుండాల్సిందే. నీ దగ్గర ఏం దాచాలనుకోవడం లేదా? కపూరియా గ్రామంలో నాకు అందరూ కలిసి ఒక అమ్మాయితో బలవంత పెళ్లి చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిన్ను కలిసి ఇదంతా చెప్పాలనుకుంటున్నాను. హలో, బావగారు నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాలాని మాట్లాడుతున్నాను. నేను బానే ఉన్నాను. అయ్యో, నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఊర్లో బలవంతపు పెళ్లి జరుగుతుంది. మిమ్మల్ని సౌందర్యాన్ని పెళ్లికి పిలవాలనుకుంటున్నాను. తమాషా చేస్తున్నాను బావగారు. రేపు రాఖీ పౌర్ణమి కదా, నేను రాఖీ కట్టించుకోవడానికి బనారస్ వస్తున్నాను. రేపే? ఎందుకు? అయ్యో బావగారు, రాఖీ పౌర్ణమి రేపే అయితే రేపే రాఖీ కట్టించుకోవాలి కదా. వినండి, సౌందర్యకి ఈ విషయం చెప్పకండి. నేను రేపు తనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సరే, ఉంటాను బావగారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రేపు బాల రాఖీ కోసం ఇంటికి వస్తున్నాడా, కానీ సౌందర్య ఇక్కడ లేనే లేదు. అమ్మ చెప్పినట్టు ఇది మా ఊరి సాంప్రదాయం. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి అమ్మాయి తన భర్తకి ఏదైనా తీపి తినిపించాల్సి ఉంటుంది. ఈ వండిన పదార్థాల తీపి తన మనసుకి భార్యని దగ్గర చేస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరి బంధం గట్టిపడుతుంది. ఏ అమ్మాయి, లోపలికి ఎందుకు వెళ్తున్నావు? అది నేను కేసరితో హల్వా చేశానండి, అదే ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నువ్వేమైనా అవినాష్కి భార్యవా లోపలికి వెళ్ళి తినిపించడానికి? అయినా కూడా అవినాష్ ఇలాంటివన్నీ తినడు. వెళ్ళు, ఇవన్నీ బయటికి తీసుకువెళ్ళు. కానీ అమ్మగారే నాకు ఇది చేసి తీసుకెళ్ళమని చెప్పారు. నేను నీతో చెప్తున్నాను కదా. ఏమైంది పిన్ని? ఆహా, అవినాష్ బాబు, ఏమీ లేదు. ఇలా చూడు, ఈ కేసరి బాత్ చేశాను నీకోసమే. కొంచెం తిని చెప్పవా ఎలా ఉందో? పిన్ని, నేను మళ్ళీ తింటాను, ఇప్పుడు తినాలని లేదు. అయ్యో బాబు, నీకోసం నేను ఎంత ప్రేమగా చేశాను. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఇంకొంచెం తింటావా? చాలు. ఏ అమ్మాయి, ఇక్కడే నించొని ఏం చేస్తున్నావు? ఇది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. కానీ మీరేమో ఆయన కేసరి హల్వా తినరని చెప్పారు. అవినాష్ నా కొడుకు. నేను తిడితే తిట్లు తింటాడు, నేను పెడితే కేసరి బాత్ కూడా తింటాడు. పని చేసుకునేదానివి నువ్వు నాకే ఎదురు చెప్పు. లేదు, నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారని. అలాగా? ఇప్పుడు నాతో వాదించడానికి తయారయ్యావా? గుర్తు పెట్టుకో, పని మనిషివి పని మనిషిలాగా ఉండు. నా మీద పెత్తనం చెలాయించాలని చూడకు. ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు సంతోషించు, అర్థమైందా? కానీ నాకేమాత్రం ఇష్టం లేదు నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడం. నాకు కాబోయే కోడలు కూడా ఇష్టం లేదు నువ్వు ఇక్కడ ఉండడం. నాకు అర్థం కావడం లేదు, అవినాష్కి వాళ్ళమ్మకి నీలో ఏం కనిపించిందో నిన్ను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారో. నేనే అయ్యుంటే ఈ ఇంట్లో నిన్ను ఉండనిచ్చేదాన్ని కాదు. మమ్మీ, ఇక్కడేం చేస్తున్నావు? నాన్న నీకోసం అక్కడ వెతుకుతున్నారు. హల్వా, ఇదంటే నాకు చాలా ఇష్టం. సరే, మీరు కూడా తినండి. ఇదైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ, దానికెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? తనొక పని మనిషి. మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బాబు, ఆర్డర్ మాత్రమే వెయ్యాలి. ఈ థ్యాంక్యూలు చెప్పడం మానేసి నువ్వు నాతో పద పద. అయ్యో అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను అవినాష్ అన్నతో మాట్లాడాలి, వెంటనే వస్తాను. అయితే త్వరగా రా. మా అమ్ముంది చూడు. మీరు మా అమ్మ అనే మాటలు పట్టించుకోకండి. ఆమె ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా అంటే నాతో చెప్పండి. నన్ను మీ స్నేహితుడిని అనుకోండి.
వదిన మరిదిల బంధం ఎప్పుడైనా స్నేహితుల్లాగే ఉంటుంది కదా. మ్. థ్యాంక్ యూ. మ్. మా మరిది గారు ఎంత మంచివారు. అయినా పాపం ఎందుకు ఆ కోపిష్టి మేడం హాసినిని పెళ్లి చేసుకోబోతున్నారు. పరమేశ్వరా, మీరిలా సంబంధం లేని వాళ్ళని ఎందుకు కలుపుతారు? అరే ఇక్కడెందుకు పడుకుంటున్నావు? నీకోసం అక్కడ బెడ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. లేదు లేదు, నేను నేల మీదే పడుకుంటాను. నేను పల్లెటూరు దాన్ని. నిజానికి ఈ నేల నాకు మా అమ్మతో సమానం. నేల మీద పడుకుంటే ఎలా ఉంటుందంటే మా అమ్మని హత్తుకుని పడుకున్నట్టు అనిపిస్తుంది. అలా అయితే నీ ఇష్టం. ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? తప్పకుండా పిలవచ్చు తల్లి. నేను మీ అమ్మ లాంటిదాన్నే కదా. సరే, ఇక వెళ్ళి పడుకో. పొద్దున్నే ఎన్ని పనులున్నాయి నీకు. హా. అమ్మా, ఆ? నేను ఇది తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అయ్యో, నువ్వు పడుకో, వెళ్ళు. డాక్టర్ బాబు వాళ్ళమ్మ ఎంత మంచిదో. తనతో ఉంటే నాకు నా వాళ్ళతో ఉన్నట్టుంది. ఈవిడితో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరి ఫోన్ మోగుతోంది? ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఆగట్లేదు. హలో హలో సౌందర్య, ఎక్కడున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కమాన్ సౌందర్య, ఫోన్ ఎత్తు. ఈ అమ్మాయిలంతా ఇలా ఎందుకు చేస్తారు? ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఫోన్ ఎత్తడం మానేస్తారు. అయినా ఈ అబ్బాయిలు ఎందుకు ఇలా ఉంటారు? వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు. తిను ఇక్కడెందుకు పడుకుంది? మీకు ఇప్పుడేమైనా కావాలా? నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? సర్వెంట్ రూమ్ ఉంది కదా. అది నేను అమ్మగారికి చెప్పాను. నాకు నేల మీద పడుకోవడం ఇష్టమని. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను. సరే.
అయినా ఎవరైనా ఫోన్ ఎత్తలేదంటే దానికి చాలా కారణాలుంటాయి. అది నిస్సహాయత కూడా అయి ఉండొచ్చు.